హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నేను మీకు చాలా సపోర్ట్ చేస్తాను. సో ఎడ్యుకేషన్ పరంగా అండ్ జాబ్స్కి సంబంధించి. సో టోటల్గా మీరు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సో జస్ట్ ఒక 1 సెకండ్ గైస్ కిందికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ వచ్చి వీడియోని అయితే చూడండి. మహేష్ బాబు రావాలి, ఎన్టీఆర్ రావాలి, రామ్ చరణ్ రావాలి, తర్వాత వచ్చి బాలయ్య బాబు రావాలి. ఇందులోకే మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. నేను అది కోరుకుంటున్నాను నిజంగా. మరి వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో లేదంటే తెలియదు కానీ అందరూ వచ్చి సబ్స్క్రైబ్ చేయాలి నిజంగా. లేదంటే ఒక మంచి ఛానల్ మిస్ అయిపోతారు. ఇలాంటి ఛానల్ దొరకదు. మళ్ళీ వీళ్ళకి దొరకడు, వీళ్ళకి కనబడరు కూడా. ఇలాంటి ఛానల్ దొరకదు. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఈయన సపోర్ట్ చేయాలి. అది ఎవరవని అవసరం జగన్ గారు కూడా సబ్స్క్రైబ్ చేయాలి. నిజంగా ఆల్మోస్ట్ టోటల్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం, ఇండియా మొత్తం సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోలో సో మీకేంటంటే చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. అండ్ బెటర్ సో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అనేవి కూడా ప్రతి ఒక్క కాలేజీకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చి తీరాల్సిందే. సో బికాజ్ ఎందుకంటే సో మన మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ ఈసెట్ అకాడమీ సో మీ అందరికి కూడా తెలిసిందే. సో చాలా రోజుల నుంచి మీకైతే వీడియోస్ చేస్తూ ఉన్నా రెగ్యులర్గా. అండ్ దాని గురించి చెప్తూ ఉన్నా ఎలాంటి కంటెంట్ మనకు దొరుకుతుంది, సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం అక్కడ నుంచి తీసుకోవచ్చు అనేసి. సో ఇది ఇప్పుడు ఏంటంటే ఈ మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ ఈసెట్ అకాడమీ ఓవరాల్గా సో ఆల్ ఇండియా ర్యాంక్ 16లో అయితే ఉండడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 25th to 30th మీన్స్ 20 నుంచి 30th ర్యాంకులో ఉండేది. సో ఇప్పుడు వచ్చేసరికి 16th ర్యాంక్ 16th. సో ఓకేనా, మీకు ఆల్రెడీ స్క్రీన్లో అయితే పోస్టర్ అయితే కనపడుతూ ఉంటుంది. సో 16th ర్యాంక్ అయితే సో అన్బిలీవబుల్ అనమాట. అసలుకి ఇలాంటి హ్యూజ్ రెస్పాన్స్ అనేది స్టూడెంట్స్ దగ్గర నుంచి రావడానికి కారణం ఏంటంటే సో మన దగ్గర ఉండే కంటెంట్ అనమాట. సో క్వాలిటీ కంటెంట్ ఎంతైతే ఇస్తామో అలాంటి ఎంకరేజ్మెంట్ అనేది మనకు దొరుకుతుంది. సో ఇదే మనకేంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము. సో ఇంతకు మించి మనకైతే ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో ఆల్ ఇండియా ర్యాంక్ 16 రావడం అనేది చాలా హ్యాపీ. అండ్ నేనైతే నా మనస్ఫూర్తిగా సో హార్ట్ఫుల్గా కంగ్రాచ్యులేషన్స్ అయితే తెలుపుతున్నాను. సో దీన్ని మెయింటైన్ చేస్తున్న సో ధనుంజయ్ సార్కి, అదేవిధంగా సో సార్కి సపోర్ట్ ఇస్తున్న చాలామంది లెక్చరర్స్ అయితే ఉన్నారు. శివ సార్ కానివ్వచ్చు, లేదంటే మస్తాన్ సార్ కానివ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మీకోసమే అనమాట. సో మీకు మంచి క్వాలిటీ తెప్పియాలి అండ్ మంచి క్వాలిటీగా లెసన్స్ వినాలి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరేంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి అండ్ ఈ సెట్లో మంచి ర్యాంక్ కొట్టాలనే మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఈ సందర్భంగా సో అంటే మీన్స్ ఆల్ ఇండియా ర్యాంకులో 16 ఓవరాల్గా ఆల్ ఇండియాలో ఉన్న ఈసెట్ అకాడమీస్లో 16th ర్యాంకులో ఉంది. ఓకేనా, సో 16th ర్యాంక్లో ఉందంటే ఇదేది అంత ఈజీగా వచ్చిన విషయం అయితే కాదు. సో దీన్ని ఈ విధంగా మనము ఒక కన్సిస్టెన్స్గా తీసుకురావడం అనేది చాలా కష్టము. సో ఇదైతే నమ్మాల్సిందే. ఎందుకంటే చాలామంది ఈ విధంగా ఈసెట్ అకాడమీస్ పెట్టారు అండ్ ఆ తర్వాత చెయ్యలేక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. సో ఇలా చాలామంది ఏంటంటే ఈ విధంగా అయిపోయారు. కానీ దీన్ని సో కన్సిస్టెన్సీగా స్టూడెంట్స్కి ఫేవర్గా ఉండాలి, స్టూడెంట్స్కి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, స్టూడెంట్స్ కరెక్ట్ మెటీరియల్స్ అందించాలి. అండ్ అవి చదివితే 100% రిజల్ట్స్ అనేవి కూడా అలాగే వచ్చాయి. కాబట్టి ఈ ర్యాంక్స్ అనేవి పెరిగాయి. ర్యాంక్ అనేది ఊరికే పెరగదు కదా, బేస్డ్ ఆన్ అక్కడ ఉండే కంటెంట్ బట్టి, అక్కడ ఉండే టోటల్గా ప్రాఫిట్ ఏదైతే ఉందో సో అది స్టూడెంట్స్కి ఉపయోగం పడుతుందా లేదా, ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ర్యాంక్ అనేది కూడా తగ్గుతూ వస్తుందన్నమాట. సో అంటే మనకు మ్యాక్సిమం ర్యాంక్ అనేది 1, 2 ఈ విధంగా రావాలి. కాబట్టి నేను తగ్గుతూ వస్తుందని చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ 16th ర్యాంక్ రావడం వల్ల సో మనందరికి కూడా ఒక బిగ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో మాన్యాస్ ఎంజీబీ పబ్లికేషన్స్ వాళ్ళు, అది కూడా మెయిన్గా ఏంటంటే బిఎస్డి తెలుగు టెక్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా సో ఓవరాల్గా ఎక్కడైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారో సో ఆ డిప్లొమా స్టూడెంట్స్ మేజర్గా మన ఛానల్ అయితే ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే చూస్తూ ఉంటారు. సో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ప్రతి ఒక్క కాలేజ్ ఏవైతే డిస్ట్రిక్ట్కి ఒక 4 ఉన్నా 5 ఉన్నా డిప్లొమా కాలేజెస్ ఉంటాయో సో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. ఏంటి అంటే ప్రతి ఒక్క కాలేజ్లో 2nd ఇయర్ అండ్ 3rd ఇయర్ మీన్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్లో సిఆర్స్ ఉంటారు కదా, సో క్లాస్ రిప్రజెంటేటివ్స్. సో వాళ్లకు ఫ్రీ ఈసెట్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఫ్రీ ఈసెట్ ఆన్లైన్ కోచింగ్. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏంటంటే యాక్చువల్ ప్రైస్ అనేది 1500 రూపీస్ లాంగ్ టర్మ్ కోచింగ్. సో ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ప్రతి ఒక్క డిప్లొమా కాలేజీలో ఉన్న సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ సిఆర్స్కి మెయిన్గా, సో సిఆర్స్కి ఈ యొక్క మెయిన్ కోచింగ్ అనేది లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇవ్వబడును. ఇప్పుడు ఈ సందర్భంగా 16th ర్యాంక్ రావడం కారణం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఏంటి మనకేంటి అంటే సో ఓవరాల్గా ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది మనకు మామూలుగా ప్రైస్ అనేది 1500 రూపీస్, కానీ 0 రూపీస్కి అంటే టోటల్గా ఫ్రీగా గిఫ్ట్ మాదిరిగా మీకైతే సర్ప్రైజింగ్గా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని అనౌన్స్ చేస్తున్న నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ నా చేత అనౌన్స్ చేపిస్తున్నందుకు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ధనుంజయ్ సార్కి అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్కి ముఖ్యంగా ఈ ఆపర్చునిటీ దక్కుతుంది అంటే నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా గైస్ సిఆర్స్ ఏ బ్రాంచ్ అయినా కానివ్వచ్చు, త్రిబుల్ ఈ కానివ్వచ్చు, మెకానికల్ కానివ్వచ్చు, సివిల్ కానివ్వచ్చు, ఈసీఈ కానివ్వచ్చు, అండ్ ఏ బ్రాంచ్ ఉన్నా కూడా సో ఈ బ్రాంచ్లలో ఉన్న సిఆర్స్ మీన్స్ సెకండ్ ఇయర్లో ఒక సిఆర్ ఈసీ నుంచి అండ్ థర్డ్ ఇయర్లో నుంచి ఈసీ నుంచి, అదేవిధంగా థర్డ్ ఇయర్లో త్రిబుల్ ఈ నుంచి, ఇలా ఎంతమంది అయితే సిఆర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఈసెట్ ఆన్లైన్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఓకేనా. సో దీనికోసం మీరు చేయాల్సిన పనులు అనేటివి కొన్ని మాత్రమే, అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా మీకైతే సో స్టెప్స్ వైజ్ అయితే చెప్తాను. సో ముందుగా మీరు దీనికి ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకే ఈడేంటి మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటున్నాడు అనేసి అనుకోద్దండి. సో రిజిస్ట్రేషన్ కూడా మీకు 1 రూపీ కూడా ఖర్చు లేదు, ఓన్లీ 0 రూపీస్. ఓకేనా. సో టోటల్ ఫ్రీ అయితే ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కూడా ఎక్కడి నుంచో కాదు, అంటే మీరు కరెక్ట్గా సిఆర్ఆ అంటే మీ కాలేజ్కి మీరు సిఆర్ఆ కాదా అనేసి ఒక ఐడెంటిఫికేషన్ కోసం అనేసి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? సో ఫస్ట్ మీ నేమ్. ఓకేనా. సో మీ నేమ్ డీటెయిల్స్ కావాలి, మీ నేమ్ ఏంటి అనేసి. ఆ తర్వాత మీరు ఏ కాలేజ్ సిఆర్ మీన్స్ ఏ కాలేజ్ మీది అండ్ మీ బ్రాంచ్ ఏంటి అండ్ మీ ఫోన్ నెంబరు అండ్ మీ యొక్క అడ్రస్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే సో మీ యొక్క కాలేజ్లో మీ బ్రాంచ్కి సంబంధించిన లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో ఆ లెక్చరర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 మెంబర్స్ లెక్చరర్స్ ఉంటే ఎవరిదో ఒక్క నెంబర్. ఓకేనా. సో 6 మెంబర్స్ లెక్చరర్లో ఎవరైనా ఒక్క నెంబర్ ఉన్నా మీరు ప్రొవైడ్ చేయాలి. ఇది మీరు ఎలా మాకు ప్రొవైడ్ చేస్తారు అంటే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ డిస్క్రిప్షన్లో జస్ట్ మీకు ఒక వాట్సాప్ నెంబర్ అయితే పెడతాను. సో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఆ మెసేజ్ అనేది పెట్టాలి. ఏం పెట్టాలి? ఒక ఫార్మేట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అదేవిధంగా ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో నేము, అదేవిధంగా మీ యొక్క కాలేజ్ నేము, మీ యొక్క బ్రాంచ్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబరు అండ్ ఫైనల్గా మీ యొక్క ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో సో ఆ లెక్చరర్లో ఎవరిదో ఒక ఫోన్ నెంబర్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేటివి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ ఇవన్నీ మీన్స్ వాట్సాప్లో సెండ్ చేశారు అంటే డైరెక్ట్గా మీకు ఏంటంటే సో మా నుంచి ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది. అంటే అదంతా వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఫేక్ చేయడము అదంతా కుదరదు కాబట్టి సో జెన్యూన్గా వెళ్ళాలి అనేది మా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో దానికోసమే సో జెన్యూన్గా మీరు కనుక సిఆర్ఐ ఉంటే ఖచ్చితంగా మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అండ్ ఏంటి కొంతమంది అనుకోవచ్చు ఏంటి బ్రదర్ ఇది ఓన్లీ సిఆర్స్కేనా అంటే సో అలా అని కాదు. సో మీకు కూడా రాను రోజుల్లో మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే సో ప్రొవైడ్ అయితే చేస్తాము. సో ప్రెజెంట్ అయితే సో సిఆర్స్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా మంచిగా సో చదువుకునే దానికే అవకాశం కల్పించడానికే మేమైతే ప్రయత్నిస్తూ ఉంటాము. అండ్ ఇది గైస్ టోటల్గా అయితే సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చెప్పాను. సో జస్ట్ వాట్సాప్కి మీరు ఈ విధంగా మెసేజ్ చేశారు అంటే సో సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది అండ్ టోటల్గా మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో టోటల్గా మీకేంటంటే సో సార్ ధనుంజయ్ సారే మీకు టోటల్గా మీకైతే చూసుకుంటారు. సో మీరు ఆ డీటెయిల్స్ పెట్టిన వెంటనే సార్ మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ లేదంటే కొద్దిగా బిజీగా ఉంటే తర్వాత అయినా కాంటాక్ట్ అయ్యి మీకు ఆ లైసెన్స్ ఏదైతే ఎంజీబీ తరపున లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క టోటల్గా మనకి ఏంటంటే ఆన్లైన్లోని ఈసెట్ కోచింగ్ కాబట్టి లాంగ్ టర్మ్ మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఈ యొక్క యాక్సెస్ అనేది మీకు దొరుకుతుంది.
ఓకేనా. సో టోటల్గా మీరు ఆ ఈసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది సో మాన్యాస్ ఎంజీబీ అప్లికేషన్ ఏదైతే ఉందో సో ప్లే స్టోర్లో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో వన్స్ సారే మీకైతే క్లియర్గా దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది టోటల్గా మీకైతే సో బిగ్ సర్ప్రైజ్గా నేనైతే చెప్పడం జరిగింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి మోర్ అచీవ్మెంట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ మీకు కూడా సో ఇలాంటివి మంచివి ప్రొవైడ్ చేయాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఇది గైస్ ఈ వీడియోతో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ BSD సైనింగ్ ఆఫ్, బాయ్.